ఉన్నది తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి జీవన్ రెడ్డి గారి గెలుపుకు మన న్యాయవాది మీ యొక్క సూచనల ప్రకారం మనం ఎట్లా ప్రోగ్రాం పెట్టుకుందాం, ఎట్లా చేయాలనేటువంటిది ఉద్దేశం కొద్ది అందరూ అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాం. మీరు వేరే అనేది భావించేద్దని కోరుకుంటున్నాం. దయచేసి పిలిచిన వాళ్ళు వచ్చి వాళ్ళకి తోటి మాధవ్ వేణుమాధవ్ మాటలు వేదిక మీద ఉన్న సీనియర్ న్యాయవాదులు రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ న్యాయవాదులు, అదేవిధంగా వేదిక మీద ముందున్నటువంటి సీనియర్ అందరూ న్యాయవాదులు. వాస్తవానికి నేను మొన్నటి వరకు పార్టీ పరంగా బహుజన సమాజ్ పార్టీలో ఉండేవాడిని. కానీ రాజకీయాలు మత రాజకీయాలు పోయి మన పార్టీ రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. అందరూ చెప్తున్నారు, ఖచ్చితంగా నా గుండెల మీద చేసి చెప్తున్నా, నా ఓటు కాంగ్రెస్కి కంపల్సరీ. అండ్ నాకు తెలిసిన మహిళలకి మన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధులు జరుగుతాయనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, ఇంకా అందరూ చెప్తున్నారు 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజులు మన పార్టీ కోసం పనిచేద్దాం. ఫలితాన్ని తర్వాత ఆలోచిద్దాం, కానీ మనం ఫస్ట్ పార్టీ కోసం పనిచేద్దాం. కాంగ్రెస్ ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావాలి. జై కాంగ్రెస్, నా ఓటు కాంగ్రెస్. చాలాసార్లు శాసనమండలిలో జీవన్ రెడ్డి గారి పార్టీ వన్ సిఆర్పిసి గురించి కానీ న్యాయవాదుల సమస్యల గురించి కానీ చాలాసార్లు మాట్లాడారు. జీవన్ రెడ్డి లాంటి మేధావులు తప్పకుండా చట్టసభల్లో ఉండాలి అని మనం అందరము కోరుకోవాలి. మనం ఇప్పటి అయినా కానీ ఇప్పుడు ఈ 4-5 రోజులలో అయినా కానీ మనందరము జీవన్ రెడ్డి గారికి మన గ్రామాలలో కానీ ఏదైనా కానీ మన పార్టీ ఆదేశిస్తే ఎట్లయినా కానీ అట్లా మన స్థాయిని బట్టి మనందరం ఎన్నికలు రేపటి కథన రంగంలో దూకాలి. ఎందుకంటే 6వ తారీఖు నుండి పెద్ద మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ 10 రోజులు, ఈ 7 రోజులు సెలవులే ఉన్నాయి. ఓన్లీ ఒక చిన్న కోర్టులు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఎక్కువ మన కోర్టులో 2 కోట్లే పనిచేస్తాయి. అవి కూడా పెద్దగా ఏముండవు. మరి మనము అందరము మన యొక్క కార్యక్షేత్రంలో మనందరం తప్పకుండా పోవాలి. కొందరు అంటారు, నువ్వేం చెప్తున్నావా అంటే నేను అడుగుతున్నాను, ఆయన ఇక్కడనే ఉంటాడు. అక్కడ ఉన్నాడు, నువ్వేం చెప్తున్నావా అంటే పురుషోత్తం అన్నట్టు, మహేష్ అన్నట్టు, వెంకటరమణ అన్నట్టు మనందరం మన స్థాయిని బట్టి ఇప్పటికైనా ఈ వారం 10 రోజుల వారంగా ఉంది కదా, ఈ వారం రోజులలో మన గ్రామాలలో పోవాలి. వీలైతే వేరే ఈ మెట్పల్లి కానీ నిజామాబాద్ కానీ ఉండి మనకు మెట్పల్లి జగిత్యాలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనందరము ఈ నియోజకవర్గ 2 నియోజకవర్గాల్లో ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాంటి సమావేశం మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి గెలుపు సమావేశం ఏర్పడింది. వారి గురించి చెప్పని ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన పార్టీ చాలామంది ఓటర్ 20% కాంటెస్టింగ్లో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలో కాంటెస్ట్ చేసే వాళ్ళు బీజేపీ పరంపర అనిపింది కాదు. టీఆర్ఎస్ నుంచి పెద్దలు రాజరెడ్డి గోవర్ధన్ గారు, కాంగ్రెస్ నుండి పెద్దలు జీవన్ రెడ్డి గారు. ఇందులో ఈ ముగ్గురిట్లా ఓటు మానవులు అవి ఏంటి అంటే వేరే కులం కాదు. ఇప్పుడు అందరి కులం పడే కులం బక్కీలో కులం, కరంపూరి అర్ధగ్ర మన కులం కాదు. అవి ఏంటంటే వేరే క్యాస్ట్, వేరే ఉద్దేశం కాదు. రాజరెడ్డి గోవర్ధన్ మన కులం, మన కులం అంటే మన వకీల కులం. పార్టీలు నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మన అడ్వకేట్ పొజిషన్ కాబట్టి, మన కులం కాబట్టి మన సహాయ చెప్తాం అందరం. మనం ముఖ్యంగా మొదలుపెట్టి జైత్యాల కోటే చోట్ల మెట్పల్లి నాటు దాదాపు మన సంబంధం ఉంది. బట్ అడ్వకేట్ అన్నప్పుడు మనకు ఫార్మర్స్తో కానీ బిజినెస్ పీపుల్ కానీ అడ్వకేట్స్ అన్ని రకాల మన నేషనల్ సంబంధం
జరగబోయే ఎన్నికలు మనం ఎట్లా ఎదుర్కొన్నాం. ఎందుకంటే లోకల్ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మనం దాడి చేస్తున్నాయి. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు. నమస్కారం తెలియజేస్తూ మరి జీవన్ రెడ్డి గారు ఏదైతున్నదో మన బార్ సభ్యులు సీనియర్ సభ్యులు 2004లో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు నంద్యాలలో తప్ప జిల్లా కోర్టు ఎక్కడ లేకుండే మరి 2004లో మనకు సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జగిత్యాలకు వచ్చింది. మరి దాంతో మనము కరీంనగర్ పోవడం తగ్గిపోయింది. మనకి ఏదన్నా అప్పీల్స్ హైదరాబాద్ హైకోర్టు వరకే ఉంటే మరి ఆ పరిస్థితుల్లో వారు పోలీసులకు కానీ క్లయింట్లకు కానీ మరి జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత మరి మనం దూర ప్రాంతం కరీంనగర్ పోవడం తప్పింది. మరి పోలీస్ వాళ్ళకు కానీ మన సహచర మన క్లయింట్లకు కానీ దూరభారం తగ్గింది. సమయాభావం వాళ్ళకు చాలా అందుబాటులోకి వచ్చింది. మరి కూడా మన న్యాయవాదులకు కూడా చాలా ఉపాధి కల్పించిన వారైంది. అట్లనే 2008లో ఒక దాదాపు 2 కోట్ల పైచిల్కు డబ్బులతోని కోర్టు కాంప్లెక్స్ కూడా వారు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చొరవతోని కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. మరి వారు ఎంతైనా పట్టుదల గల వ్యక్తి. మరి సామాన్య జీవితం గడుపుతూ మరి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మన జగిత్యాల ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు. వారికి వ్యవసాయం తెలుసు, న్యాయవాదుల సమస్యలు తెలుసు. మరి ఇప్పుడు ఎదురుగా ఉన్న అరవింద్కు మరి వ్యవసాయం గురించి తెలియదు, అల్పలా అంటే తెలియదు, దాపలా అంటే తెలియదు. మరి ఇంతవరకు పార్లమెంటులో వ్యవసాయం గురించి ఆయన డిస్కస్ చేసింది లేదు. పసుపు బోర్డు అన్నాడు, అటే పోయింది. షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు, అటే పోయింది. ఏదున్నా జీవన్ రెడ్డి గారికి అన్ని సమస్యలు తెలుసు కాబట్టి మరి కుటుంబంలో ఏ ఒక్క కొడుకు కూడా అంటే కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా మరి ఉద్యోగ అవకాశాలు లేవు. అంటే ఆయన ఏదైతున్నదో కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి మరి ప్రజల కోసం అనునిత్యం తాపత్రపడే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనం తప్పకుండా గెలిపించుకోవాలి. మరి మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని మళ్ళీ పార్లమెంట్ ముఖ్యమంత్రి కోరిట్లని చెప్పినారు. మా అంతటా మేముగా ఇట్లాంటి అభ్యర్థి లేడు. మా పార్టీలో సీనియర్ సభ్యుడు. తర్వాత రెండవది నీతికి నిజాయితీకి మార్పలేరు. రైతు అంటే ఈయననే. అవసరమైతే కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము అతన్ని వ్యవసాయ శాఖ మంత్రిగా నేనే బాధ్యత తీసుకుని పదవి ఇప్పించి నిజామాబాద్ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను. చక్కెర ఫ్యాక్టరీ కావచ్చు, తర్వాత పసుపు బోర్డు కావచ్చు, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా పరిష్కారం చేస్తున్నాను. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. మనకు స్థానికుడు, మన బార్ మెంబరు, ఒక న్యాయవాదుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది పాలిటిక్స్లో. మరి ఉన్నోళ్ళని కూడా కాపాడుకోకపోతే ఈ రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు తర్వాత గాడి తప్పే పరిస్థితి ఉంటుంది పరిపాలన. మనం న్యాయవాదులుగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళం, రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళం, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వాళ్ళం, లోపాలుంటే సరి చేసినటువంటి వాళ్ళం, భవిష్యత్తులో ఇంకా సవరణలు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆర్టికల్స్ పెట్టినటువంటి పెద్దలు, ఆనాడు ఉన్నటువంటి భారతరత్న అంబేద్కర్ గారి కృషి వల్ల ఈ దేశం మరి ప్రజాస్వామ్యం విలువలతో కొంత ముందుకు నడుస్తుంది. వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చినారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినారు. తర్వాత నదులను అనుసరణ చేస్తామంటే నమ్మినారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తామంటే నమ్మినారు. తర్వాత ఒకే పౌర చట్టం తీసుకొస్తామని అన్నారు. తర్వాత పేదలకు ఆహార భద్రత కల్పిస్తామన్నారు. ఇవన్నీ రంగాలలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది.
నరేంద్ర మోడీ నాయకత్వం. ఇవాళ ఔరేక్ బార్ నరేంద్ర మోడీ 400 సీట్లు కావాలి, మొన్నటి సరిపోలేదు. ఇంకా మిగతా వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు, దేశ ద్రోహులు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టు, జైళ్ళకు పంపు మనం చూస్తున్నాం. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రుడి కుటుంబంలో ఉంటేనా, విలువలకు ప్రతీక ఉన్నారా, పరిపాలన చేస్తున్నారా, అవన్నీ చూస్తే తెలుస్తుంది. ఎవరో చాలా పార్టీలో చేర్పించుకొని మేమంతా పవిత్రమైపోయినాం, కడిగిన ముత్యం లాంటి మా అభ్యర్థులు మీరంతా దొంగలని